పాసమైలారంలో సంభవించిన ఈ ఘోర ప్రమాదం ఎందరో ప్రాణాలని బలిగొంది. ప్రస్తుతం మనం చూసాము మహా న్యూస్ స్క్రీన్ పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు, ఘటనా స్థలాన్ని పరిశీలించారు, అలాగే యాజమాన్యంపై ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. మధు, ఇప్పటి వరకు కూడా చనిపోయినటువంటి వారి సంఖ్య గంట గంటకి పెరుగుతున్నప్పటికీ కానీ గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో అంటే ఇప్పటి వరకు కూడా పై వరకు అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా సిచ్యువేషన్ తీసుకుంటే మాత్రము మృతుల సంఖ్య 39, ఆ పైన కూడా పెరిగే అవకాశం ఉంది. రైట్ ను ఎక్కువ కూడా చూసుకుంటే మాత్రము గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో అక్కడ ఎంతమంది చిక్కుకున్నారు అనేది ఇంకా బయటకు కూడా రావాల్సినటువంటి విషయం. చాలా పెద్ద బ్లాస్ట్ ఇది. నిన్న జరిగినటువంటి ఈ బ్లాస్ట్ ఏదైతే ఉందో అతి పెద్ద భారీ బ్లాస్ట్. ఎందుకు ఆ బ్లాస్ట్ జరిగింది, బ్లాస్ట్ వెనక ఉన్నటువంటి కారణాలేంటి, నిర్లక్ష్యం అనేది చేతగానితనం అనేది కొన్ని ఉంటాయి. సో అటువంటిది ఏదన్నా సరే కంపెనీ చేసిందా, చేతగాని అంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు పనిచేసేటటువంటి ఆ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ రియాక్టర్లు ఉన్నాయి, రియాక్టర్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది వాళ్ళు కూడా ఒక ఐడియా ఉంటుంది. కానీ అటువంటిది ఏమీ పట్టించుకోకుండా ఇంకా చేతగాని వాళ్ళలాగా అలాగేదైనా ఉన్నారా, అందుకోసం ఇటువంటి ప్రమాదం సంభవించింది. ఇలా అన్నిటి మీద కూడా ప్రతి ఒక్క దాని మీద కూడా ఎంక్వైరీ అయితే జరగాలి. సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు, పూర్తిగా కూడా ఈ సంఘటనకు సంబంధించి కారణాలు ఏంటి అనే దాని మీద వివరాలు ఆరాధిస్తున్నాయి. వీటన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది, ఇంతమంది ఇంకా చిక్కుకున్నారు, ఎంతమంది లోపల ఇంకా మృత్యువాత పడ్డారు. బయట వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఇంకా వస్తారేమో, మా కుటుంబ సభ్యులు ఇంకా ప్రాణాలతో బయటకు వస్తారేమో అని వాళ్ళొక ఆశ ఉంటుంది. వాళ్ళ కళ్ళతో ఎదురు చూపులతో అయితే చూస్తున్నప్పటికీ కానీ ఎక్కడా కూడా ఆ ఛాయత కనిపించట్లేదు. అతి పెద్ద భారీ బ్లాస్ట్ అంటే ఇక్కడ బ్లాస్ట్ జరిగింది. రైట్ నౌ ఏదైతే బ్లాస్ట్ జరిగినటువంటి ప్లేస్ నేనున్నానో ఇదే ప్లేస్ నుంచే పక్కనే బ్లాస్ట్ జరిగింది. ఇది జరిగిన తర్వాత సరౌండింగ్స్ లో కిలోమీటర్ వరకు కూడా శబ్దం ఆ స్థాయిలో వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ మేర ఆ శబ్దం వచ్చింది, ఏ మేర బ్లాస్ట్ జరిగింది అనేది అర్థమైపోతుంది. మరి అది ఓకే, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఇబ్బందులకు గురై ఒక్కసారిగా ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. మృతుల సంఖ్య ఇంత అంటే ఇప్పటికే 40 వరకు కూడా చేరినప్పటికీ కానీ గాయపడినటువంటి వారు ఒకవైపు ఉన్నారు. అదేవిధంగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి లోపల చిక్కుకుని చనిపోయినటువంటి వారు, మృతి చెందినటువంటి వారు, దానితో పాటు గాయపడినటువంటి వారు, గాయపడిన వాళ్ళు సీరియస్ గా ఉన్నటువంటి వారు, ఇలా ప్రతిదీ కూడా అనేక కోణాలు అయితే నిలబడి ఉంది. ఆ డీటెయిల్స్ అన్నిటి కూడా వేధించబోతున్నారు. అతి పెద్ద బ్లాస్ట్ ఎందుకంటే ఈ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో అతి పెద్ద బ్లాస్ట్ మృతుల సంఖ్య అతి ఎక్కువగా క్రమక్రమంగా కూడా గంటకి కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే గంటకి కూడా పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ ఎంతమంది అంటే ఈ రోజు రేపు కూడా రిస్క్ ఆపరేషన్ జరగబోతుంది. రిస్క్ ఆపరేషన్ నిన్నటి నుంచి కూడా రిస్క్ ఆపరేషన్ జరుగుతుంది. లోపల చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ప్రాణాలు కలిపి ఎవరైనా ప్రాణాలు ఉన్నారో అనేది దానికి సంబంధించి కూడా మొత్తం అంతా కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోవడానికి మరికొన్ని గంటల్లోనే రెస్క్యూ ఆపరేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వన్స్ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బ్లాస్ట్ సంభవించిందా, అసలు రియాక్టర్ ఎందుకు లోపల ఈ బ్లాస్ట్ జరిగింది అనేది మెయిన్ థింగ్. ఎందుకంటే కూడా పనిచేసేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఆ పద్ధతి ప్రకారం రియాక్టర్ పనిచేస్తుంటే మాత్రం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, కానీ ఆ రియాక్టర్ ఇంత భారీ స్థాయిలో పేలడానికి కారణాలు ఏంటి అనేది కూడా అటువంటి విషయం. ఒకవైపు హాస్పిటల్ దగ్గర కూడా కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా గాయపడినటువంటి వారి కుటుంబాలకు సంబంధించినటువంటి మనుషులు ఏదైతే ఉన్నారో క్షతగాత్రులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. మెరుగైన వైద్యం ఇప్పటివరకైతే స్టిల్ మనం చూసుకుంటే మాత్రం హాస్పిటల్లో అందరికీ కూడా ఎవరైతే గాయపడినటువంటి వారందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. దానితో పాటు కూడా ఎవరైతే ఇప్పుడు పూర్తిగా విషమంగా ఉన్నారో అంటే పూర్తిగా గాయపడినటువంటి విషమంగా పరిస్థితిలో ఉంటారు, సీరియస్ గా ఉంటారో అలా సీరియస్ గా ఉన్నటువంటి వారిని కూడా మెరుగైన వైద్య పరీక్షల కోసము ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలిస్తున్నారు. అది ఒకవైపు కొనసాగుతూ ఉన్నాం. కానీ ఇక్కడ మెయిన్ కదా అంటే సంబంధించినటువంటి రియాక్టర్ ఏదైతే పేలిందో ఆ పేలినటువంటి ప్రాంతానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చాడు. పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి లోపల సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ అంతటి కూడా ఆయన దగ్గర ఉండి ఒక గంట నుంచి పాటు అంటే ఆల్మోస్ట్ ఆయన ఒక 1 అవర్ నుంచి కూడా నేపథ్యంలోనే ఆ తర్వాత మరి కాసేపులో మీడియా ముందుకు రాబోతున్నారు. మీడియా ముందుకు వచ్చి జరిగినట్టు. రైట్, థ్యాంక్ యూ మధు.